హలో గాయస్, ఈరోజు మేము స్టార్టర్లు వేయబోతున్నాము. 26 కాలాలు ఎదురు గాయస్. ఈ కాలాలలో స్టార్టర్లు వేయాలి. ఈరోజు 26 గుంటలు పోస్టప్పుడు చూపిస్తా గాయస్. గాయస్, మామూలు మాలు కంకర మాలు రెడీ అయితే ఇప్పుడు స్టార్టర్లు వద్దాము. గాయస్, స్టార్టర్లు అయితే తీసుకొచ్చినాము. అసలు స్టార్టర్ క్లీన్గా చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి గాయస్, ఎందుకంటే నీట్గా రావు కాబట్టి. ఇంతకుముందు వేసిన మార్కింగ్ అయితే మొత్తం పోయినది. మాల్ పోస్టులు ఎట్లా పడితే అట్లా పోసారు. మార్కింగ్లు మొత్తం పోయినాయి. ఏదో ఆడాడ లైట్గా కనిపిస్తుంది కాబట్టి చెక్కుకుంటా కాటు ఎక్కడ కనిపిస్తుందో అక్కడ మళ్ళీ చెక్కి కనిపించిన జాల టాపితో ఘాటు పెడుతున్నాము. ఘాటు పెట్టి మళ్ళీ టేప్ తోటి లైట్గా కొలుసుకుంటున్నాము. 4 ఇంచులు పెడుతున్నాము. 4 ఇంచులు పెట్టి చాకు తోటి మార్కింగ్ పెడుతున్నాము. పెట్టి మళ్ళీ దారాలు పట్టుకొని మళ్ళీ అచ్చు దింపుకొని మళ్ళీ స్టార్టర్ పోస్తాము. చూడండి. స్టార్టర్లు అయితే ఇవే గాయస్. అవే పెద్ద పెద్ద స్టార్టర్లు తెచ్చిండు. ఒక్కొక్కటి వజన్ బాగానే ఉన్నాయి. మేస్త్రి అయితే మారేసుకుంటుండు. దారాలు అయితే పట్టుకుంటున్నాం. ఇప్పుడు 7 కాడికి పొడుగు పట్టుకోవాల్సి వస్తుంది దారము, ఎందుకంటే ఇది లిఫ్ట్ కాలాలి కాబట్టి. అటు ఇటు 4 ఇంచులు మార్కింగ్ తీసుకున్న చాక్ పీస్కు మనం దారం అయితే పట్టుకోవాలి. తర్వాత ఇప్పుడైతే గుండేస్తాడు చూడండి. అటు ఇటు 4 పక్కన మొత్తం గుండేస్తాడు. ఇందాకైతే పొడుగులో తీసుకున్నాము మార్కింగ్. ఇప్పుడు మొత్తం అడ్డం తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్క కాలంకు ఇప్పుడు మెట్ నచ్చు లెక్క దింపుకోవాలి. దారం పెట్టి దారం నుంచి మార్కింగ్ చేసుకోవాలి. అచ్చు దింపుకోవాలి మెట్న టైప్లో. అచ్చు దింపుకున్నాక మళ్ళీ ఒకసారి కొలతలు తీసుకోవాలి మొత్తము, ఎందుకంటే మనకి ఇది మొత్తం లిఫ్ట్ కాలాలి కాబట్టి కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా తక్కువైందా కొలతలు మొత్తం కరెక్ట్గా తీసుకోవాల్సి వస్తుంది. మనం కాలాల పక్కకు మాలేసి గుండేసి అచ్చు దింపినాం కదా, ఆ గుండె అచ్చుకు మళ్ళీ దారం పట్టుకొని లైన్ కొట్టుకోవాలి అచ్చు.
ఇక్కడ చూడండి గాయస్, దారం పెట్టి అచ్చగొట్టడం అంటే ఇలాగనే అండ్ ప్రతి ఒక్క కాలం గిట్నే అచ్చగొట్టుకోవాలి దారంతో గుండేసినాక. ఇప్పుడు స్టార్టర్లు అయితే మనం పెట్టుకుందాము. స్టార్టర్ పెడదామంటే సెంటరింగ్ డబ్బా తాకుతుంది. సెంటరింగ్ డబ్బా తీసినాక స్టార్టర్ పెట్టి చూపిస్తాము. సెంటరింగ్ డబ్బాలు అయితే మొత్తం గట్టిగా అయిపోయినాయి. మాల్ పోసినాం కాబట్టి సంవత్సరాలు మొత్తం ఇరుక్కపోయినాయి ఏడికాడికి. ఎందుకంటే సెంటరింగ్ అయినా మార్నింగ్ వచ్చి ఇప్పుకొని వాళ్ళు కానీ ఇప్పలేదు. అందువల్ల ఇరుగా పట్టేసిన డబ్బాలు మొత్తము ఇలా తీయడానికి చాలా కష్టం అవుతుంది మాకు. డబ్బాలు అయితే కొద్దిగా జరిగిపోయినాయి. మనకు స్టార్టర్ పెట్టడానికి వచ్చేసింది. అందుకే స్టార్టర్ సెట్ చేసేస్తున్నాం. సెట్ చేసి దానికి బైని వేరు కట్టేస్తున్నాము. ఇప్పుడు మాలు పోసుకుందాం. స్టార్టర్ పెట్టేసినాం కదా. మాల్ అంటే వచ్చి మాలు కాదు గాయస్, కనమాలు ఇది మొత్తం. స్టార్టర్లో కంకరమాలు ఎప్పుడైనా బిర్రు వేయాలి గాయస్, ఎందుకంటే ఎంత థిక్నెస్ వస్తే అంత మంచిది. మాలు పోసినాక పైనుంచి సిమెంట్ వేసుకోవాలి. ఎందుకంటే స్టార్టర్ వీకేసేటప్పుడు మూలలు ఊసిపోకుండా జర నిమ్ము గుంజేటట్టు సిమెంట్ వేసుకోవాలి మొత్తము. ఎంత వేస్తే అంత మంచి సిమెంట్. కొద్దిగా మాలు తక్కువ వేసుకొని ఆ స్టార్టర్లు తీసి ఈ కాలంలో పెట్టుకుందాం. స్టార్టర్స్ అయితే అది అయిపోయాక ఇక్కడ ముంగట ఒకటి ఉంది, ఆ కాలానికి పెట్టేసుకుందాము. Toma, कितना के दियो? हाँ, हाँ, फाइल उड़ूंगा तो फाइल ना, लाभ मिला, इतना फाइल ना, अभी तक बात लगाने का वक्त जाना पक्का मार दे, आज यार बात लगाने का काम करते हैं, मुझे बोलता है बहुत मजा, आता है lagi tahap antuna, jadi sekarang kalau berapa dah? Ini boleh iya lebih dari pada itu. Sebentar, sebentar apa itu? Kalau itu mana sebentar? Ada? Sebentar, sebentar. Yang mana sebentar? Dia orang tadi terlepas mana? Saru termata. Yang termata jauh ini, orang lagi jauh
రాహుల్